సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నేను భిక్షం. హ్యాపీ సార్. సార్ సూపర్ సార్. నైస్ సార్, వెరీ గుడ్. డైరెక్ట్ వీడియోకి వచ్చేసి సార్. సార్ గురుగారు గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ టు ద ఛాంపియన్ టీమ్ జూమ్ సార్. మీరు అడిగిన వెంటనే సమయం ఇచ్చారు. ఈరోజు రమేష్ అన్న అందుబాటులో లేరు, కొంచెం చిన్న పర్సనల్ వర్క్ ఉండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. టీమ్ కి వెంటనే టైం ఇచ్చారు సార్. మీ వీడియో క్లియర్ గా లేదు సార్. క్లియర్ లేదా సార్? ఇప్పుడు మూమెంట్ రావట్లేదు సార్. ఓకే సార్, ఓకే సార్. కనపడుతుంది సార్ నాకు. ఓకే సార్, కనిపిస్తున్నారు సార్. ఓకే, వెరీ గుడ్ సార్. బాగుంది సార్ డిఎల్సిపి సార్. బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీరు ఇచ్చిన ధైర్యమే సార్. థ్యాంక్ యూ సార్. సూపర్. చాలా ఎఫర్ట్ చూసి నాకు పర్వాలేదు సార్. ఇంకొక డిఎల్సిపి కూడా పెట్టడం జరిగింది. మీరు ఇచ్చిన ధైర్యం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ సార్. తెలంగాణలో భిక్షం గారి షాప్ లో ఇంకా ఎక్కువ అవ్వాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీ బ్లెస్సింగ్స్ సార్. కొంచెం వాయిస్ కొంచెం డల్ వస్తుంది సార్. వాయిస్ కొంచెం పర్ఫెక్ట్ పెట్టండి సార్. ఇప్పుడు క్లియరా సార్? వాయిస్ క్లియరా సార్? ఓకే సార్, వాయిస్ క్లియర్ సార్. మీ యొక్క విజువల్ సార్. వీడియో అవైలబుల్ లేదు సార్, విజువల్ లేదు సార్. ఓకే, స్టార్ట్ సార్. ఓకే సార్, రైట్ సార్. నేను స్టార్ట్ చేయొచ్చా సార్? ఓకే సార్, రైట్ సార్. కంటిన్యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. కంటిన్యూ సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. 356 మంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను ఇన్వైట్ చేసిన రమేష్ సార్కి, తర్వాత టీంలో ఉన్న ఈ ఛాంపియన్షిప్ మెంబర్స్ అందరికి కూడా నా తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. సో స్పెషల్ థ్యాంక్స్ టు రామారావు గారు. థ్యాంక్ యూ సార్. సో ఈ రోజు టాపిక్ ఆల్మోస్ట్ మనకి జూమ్ లోనే పేరు వచ్చింది. దాని గురించి చెబుతూ లాస్ట్ మీటింగ్ ఎంతమంది, నేను తీసుకున్నప్పుడు లాస్ట్ మీటింగ్ లో ఎంతమంది ఉన్నారు ఒకసారి లాస్ట్ మీటింగ్ కూడా ఉంటే 111 అని టైప్ చేయండి. లాస్ట్ మీటింగ్ లో ఎంతమంది అయితే విన్నారో వాళ్ళందరూ 1, నేను కూడా ఉన్నాను ఆ మీటింగ్ లో అని ఓన్లీ 1 అనేది టైప్ చేయండి. థ్యాంక్ యూ సార్. శ్రీనివాసరావు గారు ఉన్నారు, థ్యాంక్ యూ. లాస్ట్ మీటింగ్ విన్న వాళ్ళు సుధాకర్ గారు, మాధవి గారు, సూపర్. మొగలి సుజాత గారు, శ్రీనివాస్ కవిత గారు, సూపర్. నాగేంద్ర గారు. సో లాస్ట్ మీటింగ్ మీకు మీ టీంకి బిజినెస్ పెరగడానికి ఎంత బాగా ఉపయోగపడింది అనేది మీరు ప్రాక్టీస్ చేశారో లైవ్ అయితే చక్కగా మనం ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళం. సో చాలా మంది లాస్ట్ మీటింగ్ వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. నేను తీసుకుంటున్న ప్రతి టాపిక్ కూడా ధనవంతుల గురించి సంబంధించింది. ఎందుకు అంటే నేను ఐఆమ్ రిచ్ అనే ఒక గ్రూప్ ని పెట్టాను. ఆ గ్రూప్ పెట్టినప్పుడు చాలా మంది నేను ధనవంతుడిని, ఏంటి సార్ ఆ గ్రూప్ పేరు ఏంటి అన్నారు. అప్పట్లో ఆ గ్రూప్ లో కొద్దిమంది 10 మంది 15 మంది మాత్రమే ఉన్నారు. ఐఆమ్ రిచ్ అని పెట్టిన ఆ గ్రూపు 5-6 సంవత్సరాల తర్వాత కోట్ల రూపాయలు సంపాదించుకున్న వాళ్ళు ఆ గ్రూప్ లో ఉన్నారు. సో ముందు చూపు కోసం పెట్టిన ఐఆమ్ రిచ్ అనే గ్రూపు చాలా చక్కగా గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ కూడా డైరెక్టర్ల పైన వరకే
మెంబర్షిప్ ఉంటుంది దాంట్లో, వాళ్ళందరూ కూడా ధనవంతులు అవుతున్నారు. సో ఈ టాపిక్ ని మనం ముందుకు తీసుకెళ్ళడానికి ఇప్పుడు ఈ మీటింగ్ లో ఎవరైనా సరే యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ ఎవరన్నా ఉంటే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి సార్. ఎవరన్నా ఉంటే యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ ఎవరన్నా ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి ఒకసారి. ఒకవేళ లేకపోతే దాని తర్వాతనే డబల్ క్రౌన్ డైరెక్టర్ ఎవరన్నా ఉంటే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి సార్. సార్ అయినా పర్వాలేదు, మేడం అయినా పర్వాలేదు. తర్వాత డబల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ ఎవరన్నా ఉంటే 16 లైన్లు డైరెక్టర్ కనుక అయితే డబల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అంటారు. వాళ్ళు ఎవరన్నా ఉంటే ఎవరైనా సరే యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్. సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. క్లియర్ గా ఇప్పుడు వినపడుతుందండి? కొంచెం బ్లర్ వస్తుంది సార్. వాయిస్ క్లారిటీగా ఉంది అని అనుకుంటే ఓకే 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 అని టైప్ చేయండి. వాయిస్ కనుక క్లియర్ గా ఉంది అని అనుకుంటే ఓకే ఓకే అని టైప్ చేయండి. ఒకవేళ వాయిస్ క్లారిటీ లేదు అనుకుంటే ఎన్ఓటి నాట్ నో 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 అని టైప్ చేయండి. సో చాలా మంది క్లియర్ గా ఉంది అని పెడతా ఉన్నారు, కొద్దిమందికి కట్ అవుతుంది అని పెడతా ఉన్నారు. ఒకవేళ అందరికి కట్ అవుతూ ఉంటే అది నా ప్రాబ్లం అయ్యేది. కొద్ది మందికి మాత్రమే కట్ అవుతుంది అంటే వాళ్ళకు సంబంధించిన నెట్ సంబంధించింది చెక్ చేసుకోండి అండి. ఎందుకంటే చాలా మంది ఓకే అని పెడతా ఉన్నారు. ఓకే అంటే కొంతమందికి క్లారిటీగానే ఉంది అని అర్థం, కొంతమంది నో అని పెడతా ఉన్నారు. నో అని పెట్టే ఎవరైనా సరే వాళ్ళ నెట్ కరెక్ట్ ఉందో లేదో చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంది ఓకే ఓకే, కొంతమంది నో నో. సో యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ కి 8 లైన్ల డైరెక్టర్ అయితే యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అవుతారు. ఎవరన్నా ఉన్నారా సార్? డబుల్ క్రౌన్ డైరెక్టర్ ఎవరైనా ఉన్నారా? డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ ఎవరైనా ఉంటే మీ హ్యాండ్ రైజ్ చేయొచ్చు. ఓకే లేదు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు చూడండి, క్రౌన్ డైరెక్టర్ ఎవరైనా ఉన్నారా? ఉంటే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి, వాళ్ళకి ఒకసారి కనెక్ట్ చేయండి సార్. క్రౌన్ డైరెక్టర్ మీ కింద 6 లైన్లో డైరెక్టర్లు అయితే ఒకే నెలలో వాళ్ళని క్రౌన్ డైరెక్టర్ అంటారు. వాళ్ళకి హౌస్ ఫండ్, ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్ కూడా ఎలిజిబుల్ అయిన వ్యక్తులు. క్రౌన్ డైరెక్టర్లు ఎవరైనా ఉన్నారా? సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. ఎవరైనా ఉంటే ఓకే సార్ రండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. నా పేరు పుల్లయ్య యాదవ్ సార్. క్రౌన్ డైరెక్టర్ సార్. రమేష్ సార్ మా అప్లైనర్ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. మీ ఫస్ట్ మీటింగ్ ఇది నేను వెస్టేజ్ కి రావడం జరిగింది మాల్ లో. అదే ఫస్ట్ టైం లాస్ట్ అయింది. తర్వాత మీరు ఐఏఎస్ అని వెళ్ళిపోయారు. సో తర్వాత నేను ఐఆమ్ బిస్ట్ అనే డైరెక్టర్ అయిన తర్వాత ఐఆమ్ బిస్ట్ లో నాది పేరు కూడా రావడం జరిగింది సార్. అప్పటి నుంచి నేను చేసుకుంటూ మెంటర్స్ ని అప్పుడైనా ఫాలో అవుతూ ఈ రోజు క్రౌన్ డైరెక్టర్ గా ఐఎస్పీ 1,30,000 తీసుకుంటూ 16 లక్షల మహేంద్ర ఎక్స్ 300 కార్ కూడా తీసుకోవడం జరిగింది సార్. సూపర్ సార్. మీరు ఎలా వర్క్ చేశారో 2 మాటలు చెబుతారా సార్? మీ సక్సెస్ సీక్రెట్ ఏంటి అని? సార్ ఏం లేదు సార్, మెయిన్ ఇంపార్టెంట్ మీటింగ్స్, తర్వాత మెంటర్స్ అప్లైనర్స్ మాట ఏంది వాళ్ళే చెప్పింది నేను డూప్లికేట్ చేయడమే సార్. వాళ్ళు ఏది చేసిరు నేను అదే చేసుకుంటూ వచ్చాను సార్. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే నేర్చుకోవడం, నేర్పియడం, డూప్లికేట్ చేయడం. ఇంతకు మించి ఇంకా వేరే ఏం లేదు సార్. అక్కడ నా నాలెడ్జ్ మాత్రం బయట నాకు 16 ఏళ్ళ అనుభవం ఉంది, ఎక్స్పీరియన్స్ మార్కెటింగ్ లో. బట్ అదంతా ఇక్కడ పనికి రాలేదు సార్. కేవలం ఆ సిస్టమ్ తెలుసుకుంటూ మీరు చెప్పిన అదే విధంగా అప్లై అని చెప్పిన మాటలేదు అది పాటించుకుంటూ నేను కింది ఫార్వర్డ్ చేయడమే సక్సెస్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నా గ్రూప్ లో ఉంది. మీరు కూడా రాబోయే దినాల్లో మంచి ధనవంతులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ సార్. మీరు ధనవంతులు అవ్వటానికి మేము సదా మీ సేవలో ఎప్పుడు అందుబాటులో ఉంటాం. మేడం గవర్నమెంట్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ అన్మ్యూట్ లోనే ఉంది సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఇందాక నుంచి నేను ఇన్వైట్ చేయడానికి గుడ్ మార్నింగ్ అని చెప్తున్నా, మీకే వినిపించట్లేదు. మీకే కాల్ చేస్తున్నా, మీరు సార్ ఇన్వైట్ చేశారు. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం.
సార్ మై గ్రేట్ అప్లైడ్ ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిన వెస్టేజ్ కి సారే సార్. కాబట్టి ఇప్పుడు నేను యూసిడిగా ఉన్నానంటే గాడ్ గిఫ్ట్ నాకు అప్లైన్ కత్తిబాబు సారే. ఎందుకంటే ఇప్పుడు సార్ లేకపోయినా ఉన్న అప్లయన్స్ ని ఫాలో అయ్యి వెంకటేశ్వర శ్రీనివాస్ సార్ ని నేను చేస్తున్నానంటే ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళే తల్లిదండ్రులు అవుతారు. కాబట్టి అలాంటి గ్రేట్ అప్లయన్స్ కి కత్తిబాబు సార్ కి నేను చాలా చాలా రుణపడి ఉంటాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. సార్ చెప్పండి సార్, ఏమైనా మాట్లాడమంటారా? యూసిడిగా సార్ అని హ్యాండ్ రైస్. థ్యాంక్ యూ. మీరు ఎలా సక్సెస్ అయ్యారో 2 minutes మాట్లాడండి మేడం. మీరు ఏం సాధించారు వెస్టేజ్? ఏం లేదు సార్, నాకైతే మీరు చెప్పిన మాటలు కానీ మీరు ఫస్ట్ లో ఏమన్నారంటే వెస్టేజ్ లో స్టార్ట్ చేసుకుంటే నీ లైఫ్ మారిద్దమ్మా అన్నారు. నేను గ్యారంటీగా 100% నా కోసం నేను చేశాను సార్. చాలా మంది అప్లైన్ కోసం డౌన్ లైన్ కోసం వెస్టేజ్ చేస్తారు, వాళ్ళ మీద అలుగుతారు, వీళ్ళ మీద అలుగుతారు. కానీ నేనైతే నాకు వెస్టేజ్ అనేది ఒక దేవుడిచ్చిన వరంలాగా భావించి నేను కష్టపడ్డాను సార్. యూసిడి అయ్యాను. ఒక 1,72,000 తీసుకున్నాను, హౌస్ కట్టుకున్నాను, పాపకు కొంచెం 5 lakhs పెట్టి స్టాక్ పాయింట్ పెట్టాను. అంటే అది అసలు ఎలా కష్టపడ్డానో అప్పుడు నాకే తెలియదు సార్. అది మీ యొక్క ఫస్ట్ మీటింగ్స్ లేవు సార్, మీరే అక్కడ చిన్న చిన్న మీటింగ్స్, చిన్న చిన్న హాల్లో చిన్న చిన్న మీటింగ్స్, మంగళాస్ నగర్ కానీ ఎక్కడైనా స్టార్టింగ్ మీటింగ్స్ నేర్పింది మీరే. కాబట్టి ఇప్పుడు అందరం మీటింగ్స్ చేస్తున్నామంటే స్టార్టింగ్ నేర్పబట్టే మీ అందరం చేస్తున్నాము. చాలా చాలా థ్యాంక్ యూ సార్. కాబట్టి ఇప్పుడు నేను ఇలా ఉన్నానంటే ఏదైనా అప్లైన్ అనేది ఒక రోల్ మోడల్ గా ఉండాలి. కానీ మధ్యలో మీరు లేకపోవడం కొంచెం బాధాకరం. మళ్ళీ వస్తారని మేము అనుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరు లీడర్స్ అందరికి అవకాశం ఉంది, అందరూ చేయొచ్చు బిజినెస్ అనేది. కానీ పెయిన్ఫుల్ ఉండాలి. మన యుద్ధం చేస్తే కత్తికి కూడా కన్నీరు రావాలి. ఎలా అంటే అలా చేయాలి. వెస్టేజ్ యుద్ధం అనేది అందరికీ సాధ్యమే. అందరికీ కూడా సక్సెస్ అవడానికి వండర్ఫుల్ ప్లాట్ఫామ్. ఇలాంటి మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే అందరి అప్లయన్స్ అందరికీ కూడా గౌతమ్ బాలి సార్ కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను. ఈ రోజు జూమ్ సెషన్ స్టార్ట్ చేసిన రమేష్ చంద్ర సార్ కి, అలాగే ఇప్పుడు కంటిన్యూ చేసిన సార్ వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ గౌరీ మేడం. సో వండర్ఫుల్. గౌరీ మేడం గారిని ఎవరన్నా ఇల్లు అమ్మితే ఎంత ఖర్చు అవుతుంది అని అడిగితే ₹1,00,00,000 అని చెబుతున్నారు. నిజమేనా మేడం? ఇప్పుడు 1,20,00,000 అంటే సార్ రాజధాని అయింది. 20 లక్షలు పెరిగిందా? ఎస్ సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. సో ఐఆమ్ రిచ్ అనే గ్రూప్ లో ఉన్నారా మేడం మీరు? ఉన్నాను సార్, ఉన్నాను. మన టీమ్ లో వాళ్ళు డైరెక్ట్ మేడం ఆ గ్రూప్ లో ఉంది? ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఉన్నాను సార్. మీరు స్టార్టింగ్ చేసినప్పుడు ఆ గ్రూప్ లో ఉన్న చాలా మంది ధనవంతులు అవుతున్నారు. ఐఆమ్ వెరీ హ్యాపీ. ఆల్ ది బెస్ట్ మేడం. మీరు ఇంకా పిఎంసివి మెంబర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా లెసన్ ని ప్రారంభిస్తా ఉన్నా. ఇంకెవరైనా ఉన్నారా? యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్, డబల్ క్రౌన్ కానీ, డబల్ యూనివర్సల్ క్రౌన్ కానీ? గురుగారు ఒకరిద్దరు ఉన్నారు గురుగారు, ఒకసారి అడుగు, మీరు పర్మిషన్ ఇస్తే వాళ్ళని అన్మిట్ ఇస్తాను. ఓకే సార్, వెళ్తాం సార్. కృష్ణమాచారి గారు అన్మిట్ చేసుకోండి సార్. కృష్ణమాచారి. సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గ్రేట్ అప్లైన్ కత్తిబాబు గారికి, గౌరీ మేడం గారికి, టీమ్ లో ఉన్న ప్రతి లీడర్ కి గుడ్ మార్నింగ్ అండి. కత్తిబాబు సారు మీటింగ్ నేను బూట్ క్యాంప్ 1 లో వెళ్ళానండి. బూట్ క్యాంప్ 1 లో విన్న తర్వాత ఫస్ట్ నేను 8% లో వెళ్ళాను. ఆ బూట్ క్యాంప్ చూసిన తర్వాత కోటప్పకొండలో చాలా అద్భుతం అనిపించింది. నేను అప్పుడు డైరెక్టర్ అయ్యాను. ఐఆమ్ రిచ్ అనే గ్రూప్ లో అప్పుడే నేను 14,000 చెక్ తీసుకుంటూ స్టార్ట్ అయ్యాను. ఇప్పుడు క్రౌన్ డైరెక్టర్ గా ఉన్నాను. ఇప్పుడు నాకు 45,000 మంది టీం ఉంది. దరిదాపుగా నా హైయెస్ట్ చెక్ 1,42,000 తీసుకుంటూ టాటా పంచ్ టాప్ అండ్ మోడల్ కారులో హ్యాపీగా లైఫ్ లీడ్ చేయడానికి గురువు గారు ఇచ్చినటువంటి ఇన్స్పిరేషన్ నాకు బాగా ఉపయోగపడింది. నాకు ఈ లైఫ్ నిచ్చినటువంటి మా గ్రేట్ మై మెంటర్ శ్యామ్ గారికి, మేరీ గారికి ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళిద్దరూ లేకపోతే నేను ఈ ప్లాట్ఫామ్ లోకి వచ్చేవాడిని కాదు. కాబట్టి వాళ్ళు నాకు దారి చూపించిన గురువు గారు ఎంఎస్ఆర్ గారు కూడా నన్ను ఎలాగైనా నడిపించాలి, చెయ్యాలని మొదట్లో డైరెక్టర్ అయ్యేంత వరకు పట్టుబట్టి నడిపించారు. ఆ తర్వాత గురువు గారు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క అప్లైన్ యొక్క మాటలని
ఎవరు సపోర్ట్ ఉన్నా లేకున్నా నేను ఈ కంపెనీలో రిచ్ అవ్వాలి, ఎందుకంటే ఐఆమ్ రిచ్ అనే ఆ గ్రూప్ లో నన్ను యాడ్ చేశారు. అప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. అది అందరికీ లేదు, ఓన్లీ డైరెక్టర్ అండ్ అబోవ్ వాళ్ళకే ఉండే. ఆ గ్రూప్ లో నేను వచ్చిన కాడ నుంచి ఈ రోజు వరకు చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతూ నా టీమ్ లో ఈ రోజు 2 కార్లు తీసుకోవడం జరిగింది సార్. 30 మంది దాకా కార్ వచ్చి ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ కి సెషన్ ఇద్దాము. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ మీ జర్నీ. ఓకే సార్, టైం చాలా తక్కువ ఉంది, సార్ ఎక్కువగా మనకి టైం ఇవ్వడు కాబట్టి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓన్లీ క్రౌన్ సార్, క్రౌన్ ఓన్లీ క్రౌన్ అండ్ అబోవ్ ఎవరైనా ఉంటే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. క్రౌన్ అండ్ అబోవ్ ఓన్లీ. దీంట్లో చేసిండు. ఇప్పుడు అనితా మహేష్ గారు అన్మ్యూట్ చేసుకోండి. అనితా మహేష్ గారు అయితే ఆయన కొన్నాళ్ళు చేసి మళ్ళీ దీంట్లోకి వస్తాడని, అంటే ఎవడో ఏదో ఛాలెంజ్ నువ్వు దమ్ముండి కలెక్టర్ అవ్వమని ఇది అడిగాడు. ఓకే సార్, అందుబాటులో లేరు. షేక్ నూర్జహాన్ గారు అన్మ్యూట్ చేసుకోండి. లెక్చరర్ చేశారు కదా, చదువు ఉంది కాబట్టి. హలో మేడం మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ మిస్టర్. అలానే గుడ్ మార్నింగ్ కత్తిబాబు సార్. నేను ఇప్పుడు నుంచి మాట్లాడుతున్నా సార్. నేను సిల్వర్ డైరెక్టర్ సార్. మేడం క్రౌన్ అండ్ ఎబో మాట్లాడమంది. ఓన్లీ క్రౌన్ అండ్ ఎబో. ఎలా వచ్చారు దీనిలో? ఇప్పుడు చెప్పింది కదా. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం. న్యూజిలాండ్ గారు కూడా త్వరలో క్రౌన్ డైరెక్టర్ పైన అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ సెక్షన్ నేను స్టార్ట్ చేస్తా ఉన్నాను. ఒక తండ్రి తను 3 కొడుకుని పిలిచి మనిషికి తలా ఒక 100 రూపాయల చొప్పున ఇచ్చి మన ఇల్లంతా ఉండేటట్టుగా ఏదైనా ఒక వస్తువుని కొనుక్కొని రండి అని చెప్పి పంపించాడు. ఒక తండ్రి 3 కొడుకులకి 100 రూపాయల చొప్పున, మనిషికి 100 రూపాయల చొప్పున ఇచ్చి ఇంటంతటిగా ఉండే ఏదైనా ఒక వస్తువు ఒకటి కొనుక్కొని రండి అని చెప్పి పిల్లలను పంపించాడు. అప్పుడు మొదటి కొడుకు ఏమన్నాడు? కొనుక్కొచ్చాడంటే 100 రూపాయలు పెట్టి పత్తిని తెచ్చి 100 రూపాయలు పట్టి పత్తిని తెచ్చి ఇల్లంతా పరిచయం, ఇల్లంతా నిండలేదు. రెండో కొడుకు చాలా చక్కగా ఆలోచించి న్యూస్ పేపర్ ముక్కలు తెచ్చి ఇల్లంతా పరిచాడు, గోడలకి స్లాబ్ కూడా సరిపోలేదు. మూడో కొడుకు ఏం తెచ్చాడో ఒకసారి ఆలోచించండి. మన టాపిక్ ఏంటి అంటే ఈ రోజున మన టాపిక్ నేను నిజమైన ధనవంతుడైనా. ఈ రోజు మన టాపిక్ ఏంటంటే యామ్ ఐ రియల్ రిచ్ మ్యాన్? నేను నిజమైన ధనవంతుడా? అసలు ధనవంతుడు అంటే ఏంటి? నా ప్రకారంగా ధనవంతులు 2 రకాలు. ఉన్న ధనవంతుల్లో 2 రకాల ధనవంతులు ఉన్నారు. మొన్న రమేష్ గారితో మాట్లాడుతూ 1 కోటి రూపాయల ఆస్తి కావాలా, సంపద కావాలా, సంపాదన కావాలా? చాలా క్లియర్ గా జాగ్రత్తగా వినండి. సంపద కావాలా, 1 కోటి రూపాయల ఆస్తి కావాలా, లేదంటే నెల 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు వచ్చే సంపాదన కావాలా? మీరే ఆలోచించుకుంటూ రిచ్ మ్యాన్ అంటే RICH రిచ్. రిచ్ అంటే రిచ్ లైఫ్ టు ఇంక్రీజ్ విత్ కెపాసిటీ ఫర్ హోలిస్టిక్. సంపన్నమైన జీవితం సంపూర్ణ సామర్థ్యంతో పెరుగుతుంది. సంపన్నమైన జీవితం సంపూర్ణ సామర్థ్యంతో పెరుగుతుంది. రిచ్ లో 4 అక్షరాలు ఉన్నాయి. లాస్ట్ సార్ చెప్పా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అని. ఇప్పుడు రిచ్ గురించి క్లియర్ గా చెబుతున్నా. 433 మంది పైన అయ్యారు. మీలో మీరు నాకు ఒక మాట ఇవ్వండి. నేను వచ్చే ఒక 21 మీటింగ్లు కంటిన్యూగా ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళందరూ ధనవంతులు అవుతారు. ఎందుకంటే ప్రతి మీటింగ్ లో కూడా ఒక్కొక్క స్టెప్ గా ధనవంతులు అవటం ఎలా అనేది మాట్లాడుకుంటా వస్తా ఉన్నా. మీకు మీరే వాగ్దానం చేసుకోండి, నేను ఈ మీటింగ్లకి
21 మీటింగ్ల కింద మీరు అటెండ్ అయితే ధనవంతులు అవుతారు. అసలు ధనవంతులు ఏంటి అనేది మాకు నేర్పుతా. మీకు డబ్బులు ఎలా సంపాదించాలి అనేది నేర్చుకుంటాం. ఎప్పుడో పెట్టిన ఐఆమ్ రిచ్ లో ₹1,00,00,000 ఇల్లు సంపాదించుకున్న గౌరీ మేడం ఉన్నారు. కార్లు ఇల్లు కొనుక్కుంటున్న చాలా మంది కృష్ణమాచారి గారు ఉన్నారు. చాలా భిక్షం గారు ఉన్నారు. ధనవంతులు చాలా మంది అవుతా ఉన్నారు మన వెస్టేజీలో. ఎలా చూడండి, ధనవంతులు 2 రకాలు. రిచ్ అనే పదంలో 4 అక్షరాల్లో మొదటి అక్షరం రిచ్ లైఫ్. ఆర్ అనే పదం రిచ్ లైఫ్ 2. అంటే రిచ్ ఎన్ని రకాలు ఉన్నాయి అంటే 2 రకాలు. నెంబర్ 1 విత్ మనీ, రెండోది విత్ మోర్ గుడ్ అండ్ హెల్తీ రిలేషన్స్. నెంబర్ 1 మనీతో రిచ్, నెంబర్ 2 ఫ్రెండ్షిప్ తో రిచ్, లేదంటే రిలేషన్స్ తో రిచ్. చాలా సార్లు చూడండి, ఒక హోటల్కి ఒక తండ్రి, చాలా పేదరికంలో ఉన్న తండ్రి పెద్ద హైదరాబాద్ లాంటి మినర్వాలో నీలోఫర్ పెద్ద పెద్ద హోటల్ కి వాళ్ళ కూతుర్ని తీసుకొచ్చాడు ఒక దోశ ఇప్పించడానికి. వాళ్ళ కూతుర్ని తెచ్చిన తర్వాత వెయిటర్ వచ్చాడు. ఏం కావాలి సార్ అని 2 గ్లాసులు నీళ్లు పెట్టాడు. అప్పుడు మా పాపకు ఒక దోశ కావాలని అడిగాడు అనమాట. ఆర్డర్ ఇచ్చారు. అప్పుడు మీకోసం ఏం వద్దా సార్, మీ పాప కోసమే అని వెయిటర్ అడిగితే అప్పుడు వాళ్ళ నాన్న చెప్పాడు. ఏమని చెప్పాడంటే, అయ్యా మేము చాలా పేద కుటుంబం, అయితే మా పాపకు నేను ఒక వాగ్దానం చేశా. ఆ వాగ్దానం ఏంటి అంటే, మా పాప ఫస్ట్ క్లాస్ లో 10th కనుక పాస్ అయితే సిటీలో ఉన్న పెద్ద హోటల్లో నీకు దోశ ఇప్పిస్తానన్నా. ఆ వాగ్దానం కోసం నా పాప ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది. అందువల్ల ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిన నా కూతురు తన మాటను నిలబెట్టుకుంది కాబట్టి, తన మాట వాగ్దానం నిలబెట్టుకుంది కాబట్టి నేను కూడా నా మాటను నిలబెట్టుకోవాలని హోటల్కి తెచ్చాను. నా దగ్గర ఒక్క దోశకు మాత్రమే డబ్బులు ఉన్నాయి, అందుకని నా కూతురికి మాత్రమే ఒక దోశ తేండి అనడం వెయిటర్ కి చాలా బాధేసింది. ఆ హోటల్ ఓనర్ దగ్గరికి వెళ్ళాడు. ఏమంటే వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు, తండ్రి కూతురు వచ్చారు. వాళ్ళ దగ్గర ఒక దోశకు మాత్రమే డబ్బులు ఉన్నాయట. వాళ్ళిద్దరికి అయ్యే ఖర్చుని నేను బిల్లు పే చేస్తాను. అయితే నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు, నా జీతంలో కట్ చేసుకోండి అని ఆ హోటల్ ఓనర్ కి చెప్పాడు. అయితే ఓనర్ కూడా జాలి కలిగింది. ఫస్ట్ క్లాస్ లో పాస్ అమ్మాయ మన హోటల్కి వస్తే వాళ్ళ నాన్న దగ్గరకు ఒకళ్ళకే దోషి ఉంటే ఎందుకు ఆ డబ్బులు కూడా ఖర్చు పెడతాం ఆ అమ్మాయిది, ఆ అమ్మాయికి అయ్యే ఖర్చు అంతా కూడా నేను బేర్ చేస్తానని హోటల్ ఓనరు ఆ వెయిటర్ కి చెప్పాడు. అప్పుడు ఒక టేబుల్ ని అందంగా తయారు చేసి ఈ తండ్రి కూతుర్ని ఫస్ట్ క్లాస్ లో వచ్చిన పేద అమ్మాయిని పిలిచి ఆ అమ్మాయికి ఏమేం కావాలో అన్ని తినమని చెప్పి బిల్లు కూడా వేయకుండా వాళ్ళిద్దరు వెళ్తా ఉంటుంటే వాళ్ళ ఆ అమ్మాయికి ఫస్ట్ క్లాస్ వచ్చినందుకు సత్కరించి సాల్వా కప్పి వెళ్తా మీ ఇంటి పక్కన మీ ఫ్రెండ్స్ కూడా స్వీట్లు పంచండి, నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినందుకని స్వీట్ బాక్స్ ఇచ్చాడు అనమాట. ఎవరు అంటే ఆ హోటల్ తాలూకా ఓనరు. అట్లా కొద్ది రోజులు గడిచిపోయిన తర్వాత ఆ జిల్లాకి ఒక కలెక్టర్ వచ్చారు. ఆ కలెక్టర్ లేడీ ఎవరు అంటే, ఆ హోటల్లో నేను తినడానికి ఆ హోటల్కి వెళ్దామని తన కింద ఉన్న పిఏకి చెబితే ఆ పిఏ మీ హోటల్కి ఈ రోజు టిఫిన్ చేయడానికి కొత్తగా వచ్చిన కలెక్టర్ తినడానికి వస్తున్నారంటే ఆ హోటల్ దాన్ని చాలా చక్కగా ఒక టేబుల్ అంతా రిజర్వ్డ్ చేసి చక్కగా డెకరేషన్ చేసి ఆమెకు కావాల్సిన అన్ని అరేంజ్ చేశారు. అప్పుడు ఆ కలెక్టర్ ఆ హోటల్లోకి ఎంటర్ అయింది. తర్వాత వాళ్ళకి నమస్కారం పెట్టింది. వెయిటర్ ని హోటల్ సంబంధించిన ఓనర్ ని అడిగింది, గుర్తులేదు సార్ అంటే కొన్ని సంవత్సరాల క్రితం నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యి హోటల్కి వస్తే మీరు మా దగ్గర
కొంచెం వాయిస్ రావట్లేదు సార్. సార్ వాయిస్ కా సార్ సార్ వాయిస్ క్లియర్ లేదు సార్. కొంచెం గురుగారు అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ మాట్లాడండి సార్. ఎస్ వాయిస్ నాట్ కమింగ్ సార్. థ్యాంక్ యూ సైలు గారు. రామారావు గారు థ్యాంక్ యూ. వీడియో క్లోజ్ చేశారు. వాయిస్ నాట్ క్లియర్. శ్రీలు గారు సార్ ఇప్పుడు క్లియరా సార్? ఎవరైనా నా వాయిస్ క్లియర్ గా ఉంది అని అనుకుంటే నాకు ఒకసారి ఎస్ అని పెట్టగలరా? నా వాయిస్ క్లియర్ గా ఉంది అనుకుంటే ఒకసారి నో. ఓకే, థ్యాంక్ యూ తుడుగు శ్రీనివాసరావు గారు. థ్యాంక్ యూ సార్. లక్ష్మణ్ సభావతి గారు థ్యాంక్ యూ సార్. సో కోటలకి కలెక్టర్ గా ఎంటర్ అయ్యి నన్ను గుర్తుపెట్టారా సార్? నేను ఒకనొకప్పుడు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యి మీ హోటల్కి వస్తే నన్ను మీరు సన్మానించి స్వీట్లు ఇచ్చారు. అది నా జీవితంలో మర్చిపోలేనిదిగా ఉంది. ఈ ఊరికి కొత్తగా కలెక్టర్ అయిన నేను ఫస్ట్ మీ దగ్గరికి తినడానికి వచ్చాను. ఈ రోజు ఈ హోటల్లో ఎంతమంది అయితే ఉన్నారో దానికి ప్రతిఫలంగా మీకు నేను పార్టీ ఇస్తాను. ఈ బిల్లు ఎవరు తినొద్దు, ఈ బిల్లు ఎవరు కట్టొద్దు. హోటల్లో ఉన్న సిబ్బంది కూడా ఎంజాయ్ చేయండి. మీరు ఈ రోజు వండిన వంటంతా తినండి. ఎంత బిల్లు అయితే అంత బిల్లు నేను పనిచేస్తానండి. ఇక్కడ చూడండి, మనం ఆనరుకుడు అనే సినిమా చూస్తే మీరు ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత కుదిరితే ఆనరుకుడు అనే సినిమా చూడండి. వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ తప్ప ఆ ఊర్లో ఉన్న రాజేంద్ర ప్రసాద్ చనిపోతే అందరూ సహాయం చేయడానికి వస్తారు. కృష్ణాని కోట శ్రీనివాసరావుతో సహా. మనం కనుక చనిపోతే నిజంగా మనం రిచ్గా ఉండాలి అంటే మన చుట్టూ అద్భుతమైన తయారు చేసే పేదరికంలో ఉండే అద్దుకునే పైకి లేపే వ్యక్తులుగా రిచ్ లాగా మనం ఉండాలి. పొద్దున్నే తింటున్నామా లేదంటే అరిగిపోతుందా కాకుండా కొద్దిమందికి మనల్ని తయారు చేయాలా. మీ ద్వారా కొద్దిమందిని ధనవంతులుగా తయారు చేయాలా. మీలాగా కొద్దిమందిని పైకి లేపాలా. కొద్దిమంది మీరు కనుక చనిపోతే ఊరు వెనక నడిచేటట్టుగా తయారు చేయాలా. అది నెంబర్ 1 రిచ్ మ్యాన్. నెంబర్ 1 రిచ్ మ్యాన్ ఏంటంటే జనాలకి హెల్ప్ చేయాలా. జనాలకి నీ ద్వారా బాగుపడగలిగి ఉండాలా. ఇప్పుడు చూడండి, ఎంతో మంది నా మీటింగ్ లేని మంచి స్టేజీకి వెళ్ళాను అంటే నాకు 100% కడుపే కాదు, కళ్ళు నిండుతుంది, పొట్ట నిండుతుంది, ముక్కు నిండుతుంది. ఎవ్రీథింగ్ హ్యాపీ 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 జీవితంలో లైఫ్ ఉంది. దాన్ని రిచ్ లైఫ్ ఉంది. నెంబర్ 1 మీ చుట్టూ సహాయం చేసి మీ ద్వారా లక్షల మంది బాగుపడేటట్టు చేయాలి. నెంబర్ 1 రిచ్ మ్యాన్. నెంబర్ 2 రిచ్ మ్యాన్ డబ్బులకు సంబంధించింది. మీరు ఏ విధంగా గ్రేట్ జోన్ లోకి వెళ్ళటం, మీ పిల్లలు బాగా చూసుకోవటం, ఇల్లులు కొనుక్కోవటం, కారు కొనుక్కోవటం, ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం, ఒక హోదాగా డిగ్నిటీ లైఫ్ ను జీవించడం, దట్ ఈస్ సెకండ్ రిచ్ మ్యాన్. మొదటి అక్షరంలో రిచ్ లో డబ్బుకు సంబంధించిన రిచ్ లో ఒకసారి చూడండి, రిచ్ పీపుల్ అనే వ్యక్తి టేక్ మోర్ రిస్క్. వాళ్ళు రిచ్ పీపుల్ అనే వ్యక్తి రిస్క్ ఎక్కువ తీసుకుంటారు. రెండోది, వాళ్ళు రిచ్ పీపుల్ అనే వ్యక్తి హెల్తీ హ్యాబిట్స్ కలిగి ఉంటారు. రిచ్ పీపుల్ అని కలిగిన వ్యక్తి విల్లింగ్ టు సాక్రిఫైస్ టైం అండ్ మనీని పెట్టుబడిగా పెట్టాలి. తర్వాత టయాన్ని పెట్టుబడిగా పెట్టాలి. టాలెంట్ ని పెట్టుబడిగా పెడితే నువ్వు రిచ్ అవుతావు. నాలుగోది, రిచ్ పర్సన్ వాళ్ళు గుడ్ క్యారెక్టర్ ఉండాలా. పక్క టీములు మన టీములో జాయిన్ చేసుకునే వ్యక్తుల అలాంటిది మనం చేయొద్దు. మీరు నిజంగా రిచ్ గా ఉండాలి అంటే
చేసినప్పుడు నువ్వు రిచ్ అవుతావు. తర్వాత ఏడోది హెల్పింగ్ టు అదర్స్, కొంతమందికి సాయం చేయాలా. తర్వాత ఎనిమిదోది రిచ్ పీపుల్ అనే వ్యక్తి హార్డ్ వర్క్ చేయాలా. తర్వాత తొమ్మిదోది రిచ్ పీపుల్ అనే వ్యక్తి క్రియేటివ్ థింకింగ్ చేయాలా. రిచ్ పీపుల్ అనే వ్యక్తి క్షమించే గుణం ఉండాలా. ఈ 10 లక్షణాలు మీలో ఉంటే, ఈ 10 లక్షణాలు మీలో ఉంటే మీరు నిజమైన ధనవంతులు. ఈ 10 లక్షణాలు కనుక మీలో ఉంటే మీరు నిజమైన ధనవంతులు. రిచ్ లో సెకండ్ వర్డ్, రిచ్ లో సెకండ్ వర్డ్ ఐ, రిచ్ లో సెకండ్ వర్డ్ ఐ. ఐ అంటే ఇంక్రీజ్ విత్, ఇంక్రీజ్ పెరగటం, ఇంక్రీజ్ విత్. ఇంక్రీజ్ అవ్వాలి అంటే నీ జీవితంలో గోల్ సెట్టింగ్ ఉండాలా. ఈ సంవత్సరం గోల్ సెట్టింగ్ ఏంటి, సెకండ్ ఇయర్ గోల్ సెట్టింగ్ ఏంటి, 5 years గోల్ సెట్టింగ్ ఏంటి అనే గోల్ సెట్టింగ్ నువ్వు లేకపోతే చాలా ఇబ్బందులు పడతావు. ఇక్కడ నా ల్యాప్టాప్ లో ఉంది, చెరువు నిండినప్పుడు చీమలే చేపలకి ఆహారం కొన్ని లక్షల అగ్గిపుల్ల తయారీకి ఒక చెట్టు సరిపోతుంది. చెరువు నిండినప్పుడు చీమలకి చేపల ఆహారం, అదే చెరువు ఎండిపోతే చేపలకి చీమల ఆహారం. మీరు కనుక గోల్ సెట్టింగ్ అనేది లేకపోతే మీ జీవితం తారుమారు అవుతుంది. ధనవంతులు పేదవాళ్ళు, పేదవాళ్ళు ధనవంతులు అయ్యారు, మన కళ్ళ ముందు కనపడుతున్నారు. మీరు గోల్ సెట్టింగ్ చక్కగా చేసుకోకపోతే ధనవంతులు అవ్వరు. ధనవంతులు అవ్వాలి అనుకుంటే మీ గోల్ సెట్టింగ్ 5 years తర్వాత ఏంటి, 10 years తర్వాత ఏంటి, 20 years తర్వాత కూడా ఉండాలా. దాన్నే గోల్ సెట్ చేయాలా. కుదిరితే దాని గురించి నెక్స్ట్ రాబోయే దినాల్లో క్లియర్ గా మాట్లాడుకుందాం. ఇంక్రీజ్ విత్ అన్న దాంట్లో సెకండ్ ఏంటి అంటే వెస్టేజ్ చెప్పిన 7 steps. ఎవరైతే రెగ్యులర్ గా బోర్డు కట్టించుకొని, తలుపు కట్టించుకొని రోజు 7 steps ఫాలో అవుతున్నారో వాళ్ళు ధనవంతులు అవుతారు. ఇంక్రీజ్ విత్ లో మూడోది విజువలైజేషన్. నీకు ₹1,00,00,000 వస్తే వాటిలో వారంలో సిద్ధార్థ సింగ్ గారు ఒకరు. అందువల్ల మీరు రిచ్ పీపుల్ అవ్వాలి అంటే, మీరు నిజమైన ధనవంతులు అవ్వాలి అంటే ప్రతిరోజు ఉదయాన్నే లేగవంలోనే లెగించిన వెంటనే మీకు వచ్చే డబ్బుని ఎలా ఖర్చు పెడతారు అనేది విజువలైజేషన్ చేయాలా. తర్వాత నాలుగోది ఇంక్రీజ్ విత్ లో SWOT. నీ స్ట్రెంత్ ఏంటి, నీ వీక్నెస్ ఏంటి, నీ ఆపర్చునిటీ ఏంటి, నీ థ్రెడ్స్ ఆటంకాలు ఏంటి, ఈ 4 మీరు మీ సెల్ఫ్ మీరే చెక్ చేసుకుంటా ఉంటే మీరు ధనవంతులు అవుతారు. నెంబర్ ఇంక్రీజ్ విత్ లో 5వ పాయింట్ నాలెడ్జ్. ప్రతి మీటింగ్ లో మీరు నేర్చుకోవాల్సిందే, కిందోళ్ళ నుంచి నేర్చుకోవాల్సిందే, పైనోళ్ళ నుంచి నేర్చుకోవాల్సిందే. ఒకసారి క్లియర్ గా వినండి. క్లియర్ గా లేదు సార్, వాయిస్ క్లియర్ గా. నాగమణి గారు సార్, నా వాయిస్ క్లియర్ గా ఉందా సార్? ఒకవేళ ఉంటే SWOT అని టైప్ చేయండి. ఒకవేళ ఉంటే వాయిస్ క్లియర్ గా ఉంటే SWOT. ఒకవేళ నా వాయిస్ క్లియర్ గా ఉంటే SWOT అని టైప్ చేయండి. గురుగారు కొంతమంది క్లియర్ గా ఉంది, కొంతమంది లేదు సార్. కొంతమందికి SWOT అంటే చాలా అందరూ టైప్ చేయండి. SWOT స్ట్రెంగ్త్. ఈ స్ట్రెంగ్త్ ఏంటి? W అంటే నీ వీక్నెస్ ఏంటి? O అంటే నీ ఆపర్చునిటీ, బిజినెస్ పెంచుకోవడానికి నీకున్న ఆపర్చునిటీస్ ఏంటి? 3 అంటే థ్రెడ్స్ ఏంటి అని. అందువల్ల చాలా మంది మనకు ఆటంకాలే చెబుతారు. ఏ వ్యక్తికి కూడా వాళ్ళ కాని
చెప్పడానికి నువ్వు గొప్ప అయితే ఒప్పుకోరు. మీరు ఎప్పుడైతే SWOTని మీరు చక్కగా అనలైజ్ చేశారో మీరు ధనవంతులు అవుతారు. చూడండి, ఐదోది నాలెడ్జ్. మోర్ మీటింగ్స్ అటెండ్ అవ్వండి. కింద వాళ్ళ నుంచి పై వాళ్ళ దాకా చక్కగా నేర్చుకోండి. మీరు అద్భుతంగా ధనవంతులు అవుతారు. ఈ 5 పాయింట్లు మీలో కనుక ఉంటే మీరు ధనవంతులే. రియల్ రిచ్ మ్యాన్, నేను ధనవంతుడా అయితే ఇంక్రీజ్ విత్ లో మీకు 5 స్టెప్పులు కనుక మీరుంటే మీరు నిజంగా ధనవంతులే. ఒక్కసారి ఎవరైతే మేము ధనవంతులు అవుదాం అనుకుంటున్నారో, ఎవరికైతే ఈ 5 పాయింట్లు నేను ఫాలో అవుదాం అని అనుకుంటున్నారో, సెట్టింగ్ గోల్స్, 7 స్టెప్స్, విజువలైజేషన్, SWOT, నాలెడ్జ్ పెంచుకునే విషయాలు ఉన్నాయో వాళ్ళందరూ ఐఆమ్ రిచ్ అని టైప్ చేయండి. ఐఆమ్ రిచ్ అని టైప్ చేస్తే వాళ్ళందరూ ధనవంతులు అవుతారు. ఎందుకంటే నీకే ధనవంతులు అవ్వాలని లేకపోతే లక్ష్మీదేవి నీకు డబ్బు పంపదు, దేవుడు నీకు డబ్బులు ఇవ్వడు, నీ టీం నీకు డబ్బులు ఇవ్వదు. డబ్బు కావాలనుకున్నోడికి వస్తుంది. బిజినెస్ ఆటోమేటిక్ గా పెరిగితే నీకు ఎదురొచ్చి నేను బిజినెస్ చేస్తాను అని చెప్పే వాళ్ళు ఎదురవుతారు. ఎప్పుడు అంటే నువ్వు నేను ధనవంతుడిని అవుతావు అనుకున్నప్పుడు. ఎవరైతే ఐఆమ్ రిచ్ అని టైప్ చేస్తా ఉన్నారో వాళ్ళు మాత్రమే రిచ్ అవుతారు. నేను టైప్ చేయలేకపోయి చదువు రాకపోయినా పర్వాలేదు, వాళ్ళు గట్టిగా అనుకోండి నేను ధనవంతుణ్ణి, నేను ధనవంతురాలుని అని. వాళ్ళు కనుక అనుకుంటే ఈ సృష్టి మీకు బిజినెస్ ని ఎదురు తెచ్చి పెడుతుంది, మీరు ధనవంతులు అవుతారు. రిచ్ లో 3వ వాడు సి, కెపాసిటీ ఫర్. మీ కెపాసిటీ ఏంటి అంటే మీ నాలెడ్జ్ మీ కెపాసిటీ. శ్యామ్ గారు థ్యాంక్ యూ, ఐఎమ్ రిచ్. సో నాలెడ్జ్ మీ కెపాసిటీ పెంచుద్ది. అసలు కెపాసిటీ అంటే ఏంటంటే నాలెడ్జ్ మీనింగ్ ఆఫ్ కెపాసిటీ. Size or power of piece of vehicle takes 200. అనుకుంటున్నారా? అవి టైప్ చేయండి ఐఎమ్ పవర్ఫుల్ టీమ్. మీరు టైప్ చేయండి ఐఎమ్ పవర్ఫుల్ టీమ్. మీరు కనుక నిజంగా పవర్ఫుల్ అవ్వాలి అని అనుకుంటే మీలో సిఎన్సీలు ఇంక్రీజ్ అవ్వాలా? మీ టీంలో సిఎన్సీలు పెంచుకోండి. మీ టీంలో హోమ్ మీటింగ్లు పెంచుకోండి. మీ అప్లైని గౌరవించండి. మీ అప్లైని చెప్పినట్టు మీరు వినండి. మీ అప్లై దాకా ముందుకెళ్ళండి. అది మీ పవరు. హోమ్ మీటింగ్ మీ పవరు, సిఎన్సీ మీ పవరు, తర్వాత వెస్టేజ్ బిజినెస్ ప్లాన్ మీ పవరు. మీ పవర్ ఏంటో తెలుసా? మీ పవర్ ఏంటో తెలుసా? సిఎన్సీ మీ పవరు, హోమ్ మీటింగ్స్ మీ పవరు, మీ అప్లై మీ పవరు, వెస్టేజ్ బిజినెస్ ప్లాన్ మీ పవరు. చూడండి, ఎప్పుడైతే మీ ఐఆమ్ పవర్ఫుల్ టీమ్ అని పెట్టారో మీ జీవితంలో పవర్ఫుల్ వస్తా ఉంటది, మీరు ధనవంతులు అవుతారు. మీరు ఎప్పుడైతే పవర్ ని పెంచుకుంటారో, సిఎన్సీలు పెంచుకుంటారో, హోమ్ మీటింగ్లు పెంచుకుంటారో, మీ పవర్ఫుల్ టీమ్ అయితే మీరు ధనవంతులు అవుతారు. నెంబర్ 2 లో కెపాసిటీ ఫర్ లో ఎక్విప్మెంట్స్. హోమ్ మీటింగ్ మీరు ఏం తీసుకెళ్తున్నారు? డెమో కిట్ తీసుకెళ్తున్నారా? అది మీ ఎక్విప్మెంట్ అవుతుంది. లీడర్స్ కార్ బుక్ తీసుకెళ్తున్నారా? అది మీకు ఎక్విప్మెంట్ అవుతుంది. లేడీస్ లీడింగ్ బుక్ తీసుకెళ్తున్నారా? అది మీకు ఎక్విప్మెంట్ అవుతుంది. ఆ ఎక్విప్మెంట్ మీరు చూపించే డెమోలు మిమ్మల్ని ధనవంతులు చేస్తుంది. నెంబర్ 3 ఎబిలిటీ. మీ ఎబిలిటీ ఏంటి అంటే నేర్చుకోండి, 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 ప్రాక్టీస్ చేయండి, నేర్పించండి, నేర్పించండి, నేర్పించండి. క్రియేట్ లీడర్స్. More leaders in your team. Create your leaders in your team. That is third one. 3వ కెపాసిటీ సి దాంట్లో రిచ్ లో 3వ లెటర్ లో 4వది డిసిషన్ ఆన్ ఇష్యూ. చాలా సమస్యలు వస్తా ఉంటే అటు మాట్లాడాలా ఇటు మాట్లాడాలా తెలియట్లా.
డిసిషన్ ఈజీగా సాల్వ్ చేయండి, నీతిగా ఎథిక్స్ గా సాల్వ్ చేయండి. ఎవరు కరెక్ట్ గా మాట్లాడితే వాళ్ళే సపోర్ట్ చేయండి. సిస్టాన్ని మీరు ఫాలో అవ్వండి, మిమ్మల్ని సిస్టమ్ ధనవంతుల లిస్ట్ లో పెడుతుంది. మీరు సిస్టాన్ని ఫాలో అవ్వండి, సిస్టమ్ మిమ్మల్ని ధనవంతుల లిస్ట్ లో పెడుతుంది. C4 దాంట్లో 5వది రెస్పాన్సిబిలిటీ అనేవారికి నిన్ను జాయిన్ చేసి నిన్ను నమ్మి ఉద్యోగాలు మాని వెస్టేజీలో వస్తున్న వాళ్ళకి నువ్వేం చేస్తా ఉన్నావు? వాళ్ళ టీం బాగా జరుగుతుంది లేని వదిలేసి ఇంకో టీం చేయొద్దు. మీ పిల్లలు చూడండి, చాలా క్లియర్ గా వినండి. నీ టీం కూడా ఎప్పుడు కూడా చక్కగా ఎలా ఉండాలి అంటే నీ టీముని మీరు ఇంక్రీజ్ చేయాలా. ఎప్పుడైతే ఇంక్రీజ్ చేస్తామో అప్పుడు మాత్రమే. ఒకసారి అదోని రాబిన్ అనే వ్యాక్యూమ్ క్లీనర్ లో సిరు దాని సంపదం మనకి ఒక స్టోరీ చూద్దాం అనుకున్నా, నా టైం అయిపోతుందేమని ఎక్కువ స్టోరీలు నేను మీకు చెప్పాలి అని ఆశపడుతున్నా. కొన్ని స్టోరీలు మిస్ చేయాల్సి వస్తా ఉంది. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే, ఒక వ్యక్తి స్టోరీ అంతా క్లియర్ గా చెప్పట్లా, కుదిరితే నెక్స్ట్ మీటింగ్ లో చెబుతా. ఒక వ్యక్తి ఆపదలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి సహాయం చేశాడు. కొద్ది రోజుల తర్వాత ఆ వ్యక్తికి ఆపద వస్తే ఎవరైతే సహాయం చేశారో ఆ వ్యక్తి అతనికి సహాయం చేశాడు. అంటే మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన టీముని ఎప్పుడు వదలొద్దు, బద్దకస్తులాగా తయారు చేయొద్దు. వాళ్ళంతటా వాళ్ళే నేర్పించి స్వయం ప్రేరణతో ఎప్పటికప్పుడే సెల్ఫ్ మోటివేషన్ చేసుకొని ముందుకి కనుక వెళితే మీరు ఈ కెపాసిటీ ఫర్ దాంట్లో 5 పాయింట్లు: నెంబర్ 1 నాలెడ్జ్, నెంబర్ 2 పవర్, ఎక్విప్మెంట్, ఎబిలిటీ, డిసిషన్ ఇష్యూ, రెస్పాన్సిబిలిటీ అనే వరకు ఈ 5 మీరు కనుక కలిగి ఉంటే మీరు ధనవంతులే. Am I real rich man? Yes, I am rich man. ఎప్పుడు అంటే ఈ 5 మీ జీవితంలో కలిగినప్పుడు. రిచ్ దాంట్లో 4వ పదం హోలిస్టిక్. రిచ్ దాంట్లో 4వ పదం H, holistic. Whole, strongest team. Whole your life. చూడండి, మనం రిచ్ అవ్వాలి అంటే మనకి 4 ఏరియాల్లో మనం ఉండాలి. ఒకటి, మీరు మెంటల్ ఎబిలిటీ స్టాండర్డ్ ఉండాలా. ఒక మాట ఇస్తే మాట మీద నిలబడి కలిగి ఉండాలా. నెంబర్ 2, ఫిజికల్ గా స్టాండ్ ఉండాలా. నెంబర్ 3, ఎమోషనల్ కంట్రోల్ లో ఉండాలా. నెంబర్ 4, స్పిరిచువాలిటీ ఉండాలా. దైవత్వ లక్షణాలు ఉండాలా. ఏదో ఒక సంబంధించిన దైవ భక్తి ఉండాలా. కిందకెళ్తే మీరు రిచ్ హోలిస్టిక్ అంటే ఏంటంటే మీ పరిస్థితులన్నీ కూడా హోలిస్టిక్ అంటే నెంబర్ 1 వే ఆఫ్ బిహేవియర్. నువ్వు ఎలా బిహేవ్ చేస్తా ఉన్నావు, కింద వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తా ఉన్నావు, పైన వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తా ఉన్నావు, నీ ఆడవాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తా ఉన్నావు, జెంట్స్ తో ఎలా బిహేవ్ చేస్తా ఉన్నావు, చిన్న పిల్లలతో ఎలా బిహేవ్ చేస్తా ఉన్నావు, బిజినెస్ బాగా చేసే వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తా ఉన్నావు, బిజినెస్ అలా చేయకపోతే ఎలా బిహేవ్ చేస్తా ఉన్నావు. హోలిస్టిక్ అంటే నీ బిహేవియర్ చేంజ్ అవ్వాలా. నెంబర్ 2, వే ఆఫ్ థింకింగ్ నువ్వు మార్చుకోవాలా. రిచ్ లైఫ్ లో ఎలా థింక్ చేస్తారో అలా థింక్ చేయాలా. ధనవంతులు ఎలా థింక్ చేస్తారో అలా థింక్ చేయాలా. నెంబర్ 3, వే ఆఫ్ లివింగ్ ని మార్చుకోవాలా. వే ఆఫ్ వాకింగ్ మారాలా. వే ఆఫ్ టాకింగ్ మారాలా. వే ఆఫ్ హెల్పింగ్ నేచర్ మారాలా. ఎప్పుడైతే హోలిస్టిక్ లో ఆల్ ఏరియాలు మనం కనుక మన జీవితంలో ఉంటే, నీ బిహేవియర్ కరెక్ట్ గా ఉంటే, నీ థింకింగ్ కరెక్ట్ గా ఉంటే, నీ లివింగ్ కరెక్ట్ గా ఉంటే, నీ వాకింగ్ కరెక్ట్ గా ఉంటే, నీ టాకింగ్ కరెక్ట్ గా ఉంటే, నువ్వు నలుగురికి సహాయం చేసుకుంటా ఉంటే, ఇవి నీలో ఉంటే యు ఆర్ రియల్ రిచ్ మ్యాన్. యు ఆర్ రియల్ రిచ్ మ్యాన్. ఎవరైతే నేను రిచ్ అవుదాం అనుకున్నారో ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ మీద వస్తాయి. మంచి చేస్తే మంచి జరుగుతుంది. మనం గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచంలో దేనికి కొరత లేదు. మీరు కనుక
మంచి చేస్తే మీకు మంచే తిరిగి వస్తుంది. ఈ రిచ్ దాంట్లో మీరు ఎప్పుడైనా చాలా క్లియర్ గా నేను క్లోజ్ చేయబోతా ఉన్నా. ఈ కథ గురించి నిజంగా జరిగిందని ఎంతో మంది చెప్పుకుంటారు. ఇది పట్టణంలో వ్యాప్తిలో ఉన్న కథ. ఏమైనప్పటికీ ఇందులో గొప్ప పాఠాలు ఉన్నాయి, ప్రేరకారు మోటివేషన్ ఉంది. ఫ్లెమింగ్ ఒక పేద స్కాట్లాండ్ రైతు. ఒక రోజున అతను పొలం పని చేసుకుంటుండగా ఎక్కడి నుంచో ఒక ఆర్తనాదం వినపడింది, నన్ను కాపాడండి అని. ఆ ధ్వని వచ్చిన దిశగా వెళ్ళిన ఫ్లెమింగ్ కు ఒక లోతైన ఊబి అందులో ఛాతి వరకు దిగబడిన ఇంకా కిందకి మునిగిపోతుండగా కేకలు పెడుతున్న ఒక పిల్లవాడు కనిపించాడు. ఆ రైతు ఫ్లెమింగ్ ఒక పొడవైన తాటిని తీసుకొని ఆ తాటి తాడును కట్టుకొని ఆ ఊబిలో తీసుకొని దిగి ఆ పిల్లగాడిని కాపాడాడు. ఇద్దరు ప్రాణాలతో ఉన్నారు. కొద్ది రోజులు అలా గడిచిపోతా ఉంది. ఆ ఇంటి కాపాడిన వాళ్ళ నాన్న వచ్చాడు, థ్యాంక్స్ అని చెప్పాడు, కృతజ్ఞత తెలిపాడు. కొద్ది రోజుల తర్వాత అతనికి కొంత వ్యాధి వచ్చింది. ఆ వ్యాధిలో నుంచి కాపాడిన వ్యక్తి ఫ్లెమింగ్, పెన్సిలిన్ కనిపెట్టిన వ్యక్తి. ఈ రోజున పెన్సిలిన్ ఉందంటే ఆ రైతు పేద కుటుంబాన్ని ఒక వ్యక్తి దత్తత తీసుకొని చదివించాడు. ఎందుకంటే వాళ్ళ కొడుకుని కాపాడినందుకు గాను. అయితే ఆ పెన్సిలిన్ ఎవరికి ఉపయోగపడింది అంటే ఆ పెన్సిలిన్ తయారు చేయడానికి చదివించిన తన స్పాన్సర్ చేసిన ఒక వ్యక్తికి ఆ పెన్సిలిన్ ప్రాణాల నుంచి కాపాడింది. అతను ఎవరు అంటే సర్ విన్స్టన్ చర్చిల్, ఇంగ్లాండ్ ప్రధానమంత్రి. మనం ఎప్పుడైతే ఒక వ్యక్తికి సహాయం చేస్తామో, ఎప్పుడైతే మనం ఒక వ్యక్తిని పైకి లేపుతామో, ఒక వ్యక్తిని ఎప్పుడైతే మంచి స్టేజీలో ట్రైనింగ్ ఇచ్చి తీసుకెళ్తామో, మనకు ఆపదలో ఉన్నప్పుడు, ప్రాణాలు పోతున్నప్పుడు ఆ వ్యక్తి మనకు సహాయం చేస్తాడు. అందును బట్టి మీ అందరికి నిజంగా ధనవంతులు అవ్వాలి అని అనుంటే నా క్లాస్ రెగ్యులర్ గా మీరు కనుక అటెండ్ అవ్వండి. డబ్బు ఎలా తయారవుతుంది, డబ్బులు ఎవరి దగ్గర ఉంటది, ధనవంతులు అవ్వాలంటే మార్గాలు ఏంటి అనేది మీకు స్పష్టంగా నేర్చుకుంటూ ధనవంతుల లిస్ట్ లో చేద్దాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం ఇచ్చిన భిక్షం గారికి, తర్వాత రమేష్ గారికి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ గురువు గారు. సూపర్ సార్. మీరు తక్కువ టైంలో మమ్మల్ని ఎంత మెస్మరైజ్ చేస్తారంటే దాదాపుగా బుక్ నిండిపోయింది సార్, 3 పేజీలు నిండిపోయినాయి, రాస్తానే ఉన్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎక్సలెంట్ సార్. రిచ్ అనే పదాన్ని మీరు వివరించిన విధానం, అలాగే మధ్యలో స్టోరీస్ సార్, స్టోరీస్ మీరు చెప్పినంత పర్ఫెక్ట్ గా ఎక్కడ వినం సార్. ఎంత పెద్ద మోటివేటర్ దగ్గర కూడా వినం. ఎక్సలెంట్ సార్. హెల్ప్ చేసిన వాళ్ళకి మంచి చేస్తే మంచిగా వస్తుంది సార్. ఎథిక్స్ తో రావడం సార్, క్రాస్ స్పాన్సరింగ్ చేయొద్దు, చాలా విషయాలు చెప్పారు సార్. టీం అందరికి ఇది చాలా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. మేడం, గౌరీ మేడం లైన్ లో ఉంటే ఒకసారి మాట్లాడండి మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ కత్రోల్ సార్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీరు ఆ ట్రైనర్ అంటేనే కలెక్టర్ ప్రిపేర్ అయిన వాళ్ళు మీ ట్రైనింగ్ వినాలంటే నిజంగానే మీరు అంటారు టైం ఇవ్వండి సార్ అంటే 10,000 ఖర్చు అవుతుందని మాకు ఫ్రీగా మేడం వాయిస్ రాలేదు మేడం. సార్ ఫీడ్బ్యాక్ తీసుకుంటారా జనాల దగ్గర? ఓకే సార్. అందరికి ఒక రిక్వెస్ట్, గురుగారి టైం మళ్ళీ దొరకదు కాబట్టి 1 వీక్ వరకు మళ్ళీ 2-3 వీక్స్ పట్టొచ్చు. విత్ ఇన్ సింగిల్ షాట్ లో మీకు నచ్చిన పాయింట్ గురుగారితో షేర్ చేసుకోండి. ఫీడ్బ్యాక్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. లీడర్స్ ఫీడ్బ్యాక్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. మహేశ్వరి గారు అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్, మీరు చెప్పిన సబ్జెక్ట్ లో ఈ రోజు నాకు అర్థమైంది ఏంటంటే సార్, అలా వాళ్ళ కూతుర్ని దొరికిపోయి ఫస్ట్ క్లాస్ వస్తే హోటల్లో టిఫిన్ తినబెడతా అని దోశ తినబెడతా అని చెప్పింది కదా సార్. అవును మేడం.
సూపర్ సార్, అది నాకు భలే నచ్చింది సార్. ఎందుకంటే ఆమె కలెక్టర్ అయ్యి కూడా అదే హోటల్ పోతే అందరి బిల్లు పేమ ఆమెనే చేసింది సార్. అది నాకు మంచి కనెక్ట్ అయింది సార్. ఎందుకంటే మన జీవితం అనేది కూడా అట్లాగానే ఉంది మనకు వెస్టేజ్ లోన అన్నది ఒకటి అర్థమైంది సార్ నాకు మాత్రం ఈ రోజు మాత్రం. ఓకే మేడం, థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఇది మీకు మీ టీం పెంచుకోవడానికి ఉపయోగపడుతుందా మేడం ఈ సబ్జెక్టు? ఖచ్చితంగా సార్, 100% సార్. ఓకే, మీరు అలాంటి పేద అమ్మాయిలకు కొద్దిమందికి సాయం చేయగలరా మేడం? ఖచ్చితంగా సార్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ మేడం. రామారావు సార్ అన్మ్యూట్ చేసుకోండి. జై స్వామి. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ మిస్టర్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గురుజీ. గుడ్ మార్నింగ్ సార్. సో థ్యాంక్ యూ సార్. ఈ రోజు సెషన్ చాలా కరెక్ట్ అయింది సార్ నాకు. ఎందుకంటే మనం రిచ్ అవ్వడం కాదు, మన చుట్టుపక్కల వాళ్ళను కూడా రిచ్ చేయాలి. సో రిచ్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా మనం కూడా రిచ్ అవుతా ఉంటాం అనే కాన్సెప్ట్ నాకు బాగా అర్థమైంది సార్. సో ఖచ్చితంగా ఇంక్రీజ్, సో మనం ఉన్న పరిస్థితిని ఇంక్రీజ్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఫ్యూచర్ లో ఇంక్రీజ్ చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా ఒక మంచి రిచ్ గా తయారవుతాం అని చెప్పేసి మీ సెషన్ ద్వారా తెలుసుకున్నాను సార్. రెస్పాన్సిబిలిటీ కూడా ఉండాలని చెప్పారు సార్. సో ఖచ్చితంగా టీం మీద ప్లస్ అప్లైనర్ లైఫ్ లైనర్ మీద రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలని చెప్పేశారు. సో ఈ పాయింట్స్ నాకు చాలా బాగా కనెక్ట్ అయింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ అవకాశం. థ్యాంక్ యూ సార్. మీ బిజినెస్ కి టీం పెంచుకోవడానికి ఉపయోగపడుతుందా సార్ ఈ సబ్జెక్ట్? ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా ఉపయోగపడుతుంది సార్. థ్యాంక్ యూ సార్. మీరు కూడా ధనవంతులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. రమేష్ అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, శిరీష రావు గారు అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ ఈ రోజు సార్ నాకు ఫస్ట్ మీరు ఒక తండ్రి ముగ్గురు కొడుకులకు 100 రూపాయలు ఇచ్చి తీసుకురమ్మన్నది. ఫస్ట్ వ్యక్తి కాటన్ పత్తి తెచ్చిండు, సెకండ్ వ్యక్తి న్యూస్ పేపర్ తెచ్చిండు, మూడో వ్యక్తి సార్ బల్బు ఇల్లంతా కావాలి అంటే నేను అనుకున్నా సార్ మూడో వ్యక్తి బల్బు తెస్తే ఇల్లంతా వెలిగియొచ్చు అని అనుకున్నాను సార్. సూపర్ మేడం. మీ పేరు మేడం? నా పేరు శిరీష సార్. వండర్ఫుల్ మేడం. మీ శిరీషలో సిరి 4 అక్షరాల్లో డబ్బంతా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నాకు మీ పాదాభివందనాలు సార్. మన గురువు గారు రమేశ్చంద్ర సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు సార్, అంటే నేర్చుకోవాలి నేర్పించాలి. నేను దాన్ని ఏకాగ్రతగా విన్నా సార్. 2 కొడుకులు తెచ్చిండ్రు, మూడో వ్యక్తి ఏం తెచ్చిండని నాకు మీ సెక్షన్ అంతా ఒక డౌట్ఫుల్ గా ఉన్నది సార్. అంటే నా ఆలోచన ప్రకారం ఒక బల్బు తెస్తే ఇల్లంతా వెలిగించవచ్చు. ఓకే, సూపర్ మేడం. నిజమే సార్. నాకు మీరు చెప్పిన దానిలో డబ్బుని, సమయం, సహాయం, హార్డ్ వర్క్ ఇవన్నీ ఒక హెల్పింగ్ నేచర్ సార్. మన గురువు చెప్తుంటారు సార్ రమేశ్చంద్ర సార్, యూనివర్సల్ మనం ఏమిస్తే రిటర్న్ అది వస్తుందని. ఖచ్చితంగా మంచి ఇస్తే మంచి వస్తుందని పాజిటివ్ గా నమ్మి నేను ఈ సిస్టమ్ లో నిలబడడం జరుగుతుంది సార్. నేను ఖచ్చితంగా ఐఆమ్ రిచ్ నేను రిచ్ అవుతాను. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సూపర్ మేడం. ఆల్ ది బెస్ట్ అండి. చూడండి, లాస్ట్ లో తెచ్చింది క్యాండిల్. 100 రూపాయల్లో 5 రూపాయలు ఖర్చు పెట్టుకొని క్యాండిల్ తెచ్చాడు. ఆ క్యాండిల్ ఇంటి మధ్యలో పెట్టి వెలిగించాడు. ఇల్లంతా వెలిగింది. 95 రూపాయలు మిగిలించుకున్నాడు. అతను ధనవంతుడయ్యాడు. సో మనం కూడా కరిగిపోతూ కొద్ది మందిని ధనవంతులు తయారు చేయడం అనేది ఫస్ట్ లో చెప్పిన స్టోరీ సారాంశం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. నా అప్లైన్ వచ్చేసి చెన్నకేశ్వర్ సార్. నేను ఈ సిస్టమ్ లో ఖచ్చితంగా నిలబడతాను సార్. ఆల్ ది బెస్ట్ మేడం. ధనవంతురాలు శిరీష గారు. థ్యాంక్ యూ మేడం. మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. పుల్లయ్య యాదవ్ సార్. తయారు సార్. నాకు బాగా కనెక్ట్ అయింది సార్. స్వాట్ సార్. చెప్పండి. నాకు బాగా కనెక్ట్ అయిన పదం ఏంటంటే SWOT స్వాట్ సిస్టమ్. స్వాట్ అనలైజేషన్ అనేది ఒకసారి బుక్ లో చదివాను సార్. రియల్లీగా అది కరెక్ట్ అర్థం చేసుకుంటే మాత్రం మీరు మనం అనుకున్న గోల్ రీచ్ కావడానికి అవకాశం ఉందని ఒక బుక్ లో చదివాను సార్. నాకు బాగా కనెక్ట్ అయిన పదం స్వాట్. అదే విధంగా
ఏంటంటే రిచ్ అనే పదంలో 4 పదాలు ఇంతవరకు నాకు దాంట్లో తెలియదు అసలు యాక్చువల్ గా ఎట్లా ఉంటది అనేది ఇలా మీరు చెప్పి మాకు నాలెడ్జ్ ఇచ్చారు సార్. మేము కూడా రిచ్ కావడానికి డిసైడ్ అయ్యాను సార్. ఐఎమ్ ద రిచ్. సో కంపల్సరీ మీరు చెప్పిన సబ్జెక్ట్ టోటల్ గా నేను ఫాలో అవుతాను, నేర్చుకొని నా టీం వాళ్ళకి నేర్పిస్తాను సార్. అదే స్వాట్ అనలైజేషన్ ఇంకా బాగా దాని గురించి ఒక్కసారి సబ్జెక్ట్ లో మీరు చెప్పాలి సార్. అది ఎందుకంటే అది పెద్ద సబ్జెక్ట్ అంటానే ఒక గురువు చెప్పారు. సో దాని మీద కూడా ఒక సబ్జెక్ట్ చేయాలి సార్, స్వాట్ అనలైజేషన్ మీద. సో థ్యాంక్ యూ సార్. ఇట్లాంటి సబ్జెక్టులు 21 సబ్జెక్ట్ 21 రోజు సెషన్ చెప్పారు కదండి. ఆ 21 రోజు మేము కంపల్సరీ ఈ రోజుకి 2 అయిపోతాయి. ఇంకా మిగతా 19 కూడా అటెండ్ అవుతాను సార్. లాస్ట్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ విన్నాను సార్, ఆ రోజు ఉన్నాను. ప్లస్ ఇలా ఐఎమ్ ద రిచ్ ఈ రోజు విన్నాను. సో నేను కూడా 21 రోజు కంపల్సరీ విని నా లైఫ్ లో నేను కూడా ఒక రిచ్ మ్యాన్ కావాలి సార్, అవుతాను సార్. నా పిల్లలకి మంచి లైఫ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు అవకాశం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కృష్ణమాచారి గారు అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. చాలా అద్భుతమైన సబ్జెక్ట్ ఈ రోజు సార్. కత్తిబాబు గారు గుడ్ మార్నింగ్ సార్. గురువు గారు గుడ్ మార్నింగ్ సార్. సార్ చాలా అద్భుతమైన సబ్జెక్ట్ సార్. ఈ రోజు నేను చాలా మంచి సెక్షన్ విన్నా. ఈ రోజు ఫస్ట్ మీరు మాట్లాడిన ముగ్గురు కొడుకుల కథ చాలా అద్భుతంగా అనిపించింది. ఎలా మనం సంపాదిస్తే దానిలో ఎంత ఖర్చు పెట్టి మిగిలించి ఎలా హెల్ప్ చేయాలి నలుగురికి, మనం ఎదుగుతూ మనం కరిగిపోతూ నలుగురు వ్యక్తుల్ని 10 మంది వ్యక్తులకి ఎలాంటి వెలుతురునివ్వాలి, వాళ్ళకి ఎలాంటి హెల్ప్ చేయాలనేటటువంటి సబ్జెక్ట్ నాకు చాలా బాగా కనెక్ట్ అయ్యింది. నా టీంలో కూడా చాలా అద్భుతంగా దీన్ని నేను వాడుకుంటూ నా టీంకి చాలా అద్భుతంగా ఇంక్రీజ్ చేసుకోవడానికి, నా టీంని ఇంకా రిచ్ గా పెంచుకోవడానికి నాకు చాలా తోడ్పడుతుంది సార్ ఈ రోజు సబ్జెక్టు. నేను ప్రతి సెక్షన్ కూడా మీ సెక్షన్ నేను జూమ్ లో ఎన్ని ఇబ్బందులున్నా అటెండ్ అయ్యి నేను ఇంకా నేర్చుకోవడానికి ట్రై చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్. సూపర్ ఉందండి సెక్షన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సుధా మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ మన ఎస్టేజ్ లో ధనవంతులు ఎలా అవ్వాలి అని చాలా క్లారిటీగా చెప్పారు సార్. మన బిజినెస్ ని కూడా ఎలా చెయ్యాలి, సో చాలా బాగా చెప్పారు సార్. ఈ రోజు నిజంగా మా గురించి ఇంత టైం తీసుకొని మాకు చాలా విషయాలు చెప్పారు సార్. నాకు చాలా మీ మాటలన్నీ కనెక్ట్ అయ్యాయి సార్. సో ఇంత బాగా చెప్పారు సార్. నేను మటుకు చాలా ఈ మాటలకి చెయ్యాలి, ఎలాగైనా సరే మనం ధనవంతులు కావాలి. చాలా బాగా క్లారిటీగా సార్ ప్రతి ఒక్క విషయం కూడా నేను బాగా కనెక్ట్ అయ్యాను సార్. ముఖ్యంగా మీ టైమింగ్స్ బాగా మెయింటైన్ చేశారు సార్. బాగుంది సార్. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సత్యనారాయణ గారు పులి సత్యనారాయణ గౌడ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గురుగారు గుడ్ మార్నింగ్. మీ సెషన్ చాలా బాగుంది సార్. నాకైతే ఏంటంటే మనం రీచ్ కాకుండా మన కిందోళ్ళని కూడా రీచ్ చేసుకుంటూ పోవాలన్నట్టు నాకు చాలా మంచిగా అనిపించింది సార్. ఎందుకంటే నేను కూడా మన వెస్టేజ్ మన ఫ్యామిలీ బిజినెస్ వచ్చి 3 months 4 months అవుతుంది సార్. నాకు సబ్జెక్ట్ అనేది మీరు చెప్పిన కొద్దీ నాకు ఇంకా ఉత్సాహం అనేది వస్తుంది. ఇంకా మంచిగా చేయాలి, మనం దీంట్లో ఉండి డెవలప్మెంట్ చేయాలి. మనం కాకుండా మన కిందోళ్ళని కూడా డెవలప్మెంట్ చేయాలనిపిస్తుంది గురుగారు. తప్పకుండా మేము కూడా ఉండి మంచిగా చేస్తా సార్ నేను. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. మీ కింద 6 కనుక డైరెక్టర్ చేస్తే మీరు క్రౌన్ డైరెక్టర్ అవుతారా? సంధ్యా రాంబాబు గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ మేడం సంధ్యా రాంబాబు గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గురుజీ. గుడ్ మార్నింగ్ మేడం. సార్ మీరు చెప్పిన ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్ యూ సార్. మీరు చెప్పిన సబ్జెక్ట్ అసలు ఫిదా సార్. నేను ఫస్ట్ టైం విన్నా సార్ మీ సబ్జెక్ట్. అసలు అబిలిటీలో మీరు రిచ్ అని చెప్పిన వర్డ్ లో అబిలిటీ అని